నేను మతం మార్చడానికి రాలేదు ఆయన. చాలామంది కంగారు పడిపోతాయి, ఈ రోజుల్లో మతాలు మారిపోతున్నాయి. ఎవడా మతం మార్చుకుంది? మనసులు మారుతున్నాయి, జీవితాలు మారుతున్నాయి, బ్రతుకులు మారుతున్నాయి. ఒకప్పుడు త్రాగి రోడ్డు మీద పడిపోతున్నాడు, ఈ రోజున యేసుప్రభువునంగి చక్కగా మార్పు చెంది కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, సమాజానికి మేలుకరంగా ఉన్నాడు. ఒకప్పుడు అక్రమంగా బ్రతికిన వాడు ఈ రోజున ప్రభువుని అంగీకరించి తన యొక్క శక్తి సామర్థ్యాల సమాజం కోసం వినియోగిస్తున్నాడే. ఏం మారుతుంది అంటే కలుషితమైన వాతావరణం నుంచి విడుదల పొంది పవిత్రత దిశగా సాగిపోతున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ సేవా సంస్థ ద్వారా కానీ, ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ ఇంతవరకు తాగుబోతులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, పేకాటగాళ్ళు మారలేదు, మంత్రగాళ్ళు మారలేదు. కానీ బైబిల్ పట్టుకొని ఎందరో దొంగలు మారారు, ఎందరో వ్యభిచారులు మారారు, ఎందరో నరహంతకులు మారారు, మంత్రగాళ్ళు మారారు, శాడిస్టు మగుళ్ళు మారారు, పేకాటగాళ్ళు మారారు. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది, మతాన్ని మార్చే గ్రంథం కాదు. ఏమండి, ఒకప్పుడు విపరీతంగా డాన్స్ అంటే ఇష్టం ఉండేదని, ప్రపంచంలోనే మైకేల్ జాక్సన్కి మించిన పేరు నా పేరు అయిపోవాలని నేను ఆశపడ్డాను. కానీ దేవుని మహాకృప, దేవుడు తన పిలుపుతో నన్ను ప్రేమించి నన్ను పిలిచాడు. దేవుని పిలుపు అందుకున్నాక దాన్ని నేను కంప్లీట్గా విడిచిపెట్టానండి. నేను ఒక మాట చెప్పగలను, నేను ఈ రోజు డాన్స్ నేర్పించిన వాళ్ళు ఈ రోజు వాళ్ళందరూ సినిమా ఫీల్డ్ లో ఉన్నారు. సినిమా ఫీల్డ్ లో ఉంటూ వాళ్ళు ఈ రోజుకి నన్ను పిలుస్తారు. ఏమన్నా తెలుసా, నువ్వు గనక వస్తే ఇండస్ట్రీని ఊపేయచ్చని. కానీ నేనేమంటున్నా తెలుసా, నీకు అర్థం కానిది ఏంటంటే విలువైనది నేను పట్టుకున్నాను, శాశ్వతం కాని దాన్ని మీరు పట్టుకున్నారు. అర్థం కాలేదండి నేనేం పట్టుకున్నాను, ఎంత విలువైనది నేను పట్టుకున్నాను ఈ రోజు వాళ్ళకు అది అర్థం కాలేదండి. నేను నేర్పించిన వాళ్ళేమో వాళ్ళు అలా అయిపోయారని వాళ్ళ గురించి నేను బాధపడుతుంటే వాళ్ళు నా గురించి ఏమంటారు తెలుసా, రే ఈడెంత మంచి డాన్సర్, పాస్టర్ అయిపోయాడు, ఈడేంటి ఇట్ అయిపోయాడు అని చెప్పి వాళ్ళు నా మీద జాలి పడతారు. కానీ జాలి పడేది నేనే ప్రియుల. వాళ్ళ మీద ఎంత జాలి పడుతున్నానో నాకు తెలుసు, వాళ్ళ ఆత్మ రక్షించబడాలని నేను ఎంత తపన పడుతున్నానో నాకు తెలుసు. కానీ వాళ్ళేమో ఈ లోకంలో వీడేమి పేరు సంపాదించుకోలేకపోయాడని వాళ్ళు ఆలోచిస్తున్నారు. నాకు నిత్య జీవంలో జీవ గ్రంథంలో పేరు రాయబడింది, అంతకంటే ధన్యత ఏం కావాలి చెప్పండి ప్రియులారా.